సార్ ఇప్పుడు జరుగుతున్న ఈ తాజా పరిణామాలు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ లేదంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఏ విధమైన ప్రభావం పడొచ్చు అంటారు సార్? మరొక మంచి ప్రశ్న రాము. ఎందుకంటే నేనేమంటున్నా అంటే గతి లేని సంసారం చేయవచ్చు ఆవిడ, శృతి లేని సంసారం చేయలేము. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోతే ఇది ఖచ్చితంగా పార్టీ మీద ప్రభావం పడుతుంది కదా, ప్రజల మీద ప్రభావం పడుతుంది కదా. అరే వాళ్ళే కొడుకుతారు, మనకే న్యాయం చేస్తారు రా అని అంటారా అనరా? రేపు ప్రతిపక్షాలకు అనేక ఆయుధాలు ఇచ్చేసింది ఈమె. నిజంగా చెప్పాలంటే మహిళే కదా ఏం చేస్తుంది, నా బిడ్డనే కదా నాకు వ్యతిరేకం పోతుందా అని కేసీఆర్ అనుకోవచ్చు, మా చెల్లెలే కదా ఇవాళ కాకపోతే రేపు అడిగింది కానీ ఇంత ఇంత దుర్మార్గంగా ఆరోపణలు చేస్తానని ఈయన అనుకోకపోవచ్చు. హరీష్ రావును సంతోష్ ఎట్లాగో నెగ్లెక్ట్ చేశారు, నువ్వెంత చూసుకుందాం అనుకున్నావు, నువ్వెంత అంటే తూకిత్తా అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నాం? ఒకటి, మేము అనైక్యతతో ఉన్నామని సంకేతం ఇస్తున్నాం. రెండవది, ప్రతిపక్షాలకు ఏ వాయిదా ఇచ్చాం? ఇది కాళేశ్వరంలో కాదు అన్నింటిలో అవినీతి జరిగింది, వీళ్ళిద్దరు అడగ సంపాదించుకుని మా తండ్రికి మా అన్నకు వాటా ఇచ్చిందా లేదా అడుగుతారు కదా. రేపు మీ తండ్రికి అన్నకు వాటా ఇచ్చిందా అని అడుగుతారు కదా. అందుకని రేవంత్ రెడ్డి గారి స్పందన కూడా విన్నాం కదా మనం. పంచుకునే కాలం నుండి వచ్చింది వాళ్ళకు నేనేం చేస్తా అని అన్నాడు. కానీ నేనేం చేస్తా కదా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మొత్తం కుటుంబ కథా చిత్రంలో బయటపడి అవినీతి భాగవతం బయటపడుతుంది కదా, మరి దానిలో హరీష్ రావు సంతోష్ దోచుకునే దాన్ని బయట పెట్టాలి కదా. హరీష్ రావు కంటే ఏ అధికారం లేకుండా ఆయన సీఎం ఆఫీసును ఈ సీఎంఓ అని వాడుకొని మరి నేరలలో దళితుల తలలు బగర కుట్టించిన కదా. ఏ పని చేయలేని పరిస్థితి వాళ్ళు తయారైందని చెప్పింది ఆ కవిత. అంటే ఒక దళిత కుటుంబాలను 7 కుటుంబాలను సర్వనాశనం చేసినట్టు లెక్క కదా వీళ్ళు రాజకీయ దానిలో. కనుక ఇప్పుడు నేనేమంటాను అంటే దీన్ని ఎంక్వైరీ పెట్టేయాలి. ఆనాడు నేరల సంఘటనలో సీఎంఓ నుంచి ఏ ఫోన్లు పోయి ఆ దళితులను పిలిపియాలి, దళితులకు ఇప్పటి ప్రభుత్వం న్యాయం చేయాలి కదా. నిజంగా వాళ్ళందరూ ఏ పని చేసుకోవాలని బాగా చిత్తకొట్టిట్టాడు, పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టిట్టు కవిత చెప్తుంది కదా. వాళ్ళందరినీ బయట పెట్టాలి. బయట పెట్టి ఆనాడు ఈ ఇసుక కుంభకోణం ఎవరు చేసి ఉన్నాడు? సంతోష్ రావు అయినట్టే కదా. సంతోష్ రావు ఇసుక కుంభకోణం చేసిండు. వాళ్ళు బదనామంతా మా అన్న మీద పడ్డది కేటీఆర్ మీద అంటుంది. ఆయన లోకల్ ఎమ్మెల్యే అసమర్థుడే కూర్చున్నట్ట. మరి సంతోష్ రావు ఏది చెప్తే అది పాటించినట్టేనా? సంతోష్ రావు కూడా ఏది కేటీఆర్ కు సొంత అక్కడి సిరిసిల్ల ఎమ్మెల్యేకు స్వయాన కేసీఆర్ కొడుకు తెలియకుండా తతంగా నడిపించిందంటే బదనామంతా మా అన్న మీద పడ్డది అంటే పడదా? మరి అంటే లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఒక సూపర్ లీడర్ గా ఎదిగిన ఈ సంతోషరావు ఈ పని చేసిందంటే ఏమన్నట్టు? అంటే మీ అన్నకు కూడా సరైన తెలివి లేనట్టే కదా. తన నియోజకవర్గంలో ఏం చేస్తుందో ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టే కదా. నేరల సంఘటన అన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ మనందరు ప్రజా సంఘాలు చాలా పెద్ద ఎత్తున దళితుల పక్షాన్ని నిలిచి మా పోరాడినాం. అటువంటి అప్పుడు ఆ దళితులకు న్యాయం జరగాలన్నా లేదా ఇప్పుడు అన్న నువ్వు కనీసం కవిత గారు ఇప్పుడు రేపు వెళ్ళి ఆ దళితులకు న్యాయం జరపనియండి. మా అన్న తప్పైంది, మా అన్నకు తెలియదు, ఆ సంతోషరావు చేసిండు, మీ కుటుంబాన్ని నాశనం చేసిండు, నేను ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నా ఇవ్వండి, కనీసం పాప పరిహారం ఇది అంటున్నాడు. మీరు చేసిన పాపానికి పరిహారం అన్నా డబ్బులు ఇస్తే రాకపోవచ్చు, వాళ్ళ ఆరోగ్యం రాకపోవచ్చు, వాళ్ళ వీపులు వలగొట్టిండ్రు, వాళ్ళ మెదడు చిత కొట్టిండ్రు, మానసికంగా హింసించిండు కదా. ఇప్పుడైనా మీరు తప్పుకొని కాళ్ళు మొక్కి ఆ దళితులకు న్యాయం చేయమని చెప్పండి. అది కాదు అంటే మీ కుటుంబ కలహాలను పెట్టుకొని ప్రజలను బలి చేస్తున్నారు. అందుకనే శ్రీశ్రీ గారి కొటేషన్ గుర్తొస్తుంది రామున. శ్రీశ్రీ గారు ఏమంటారంటే, ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నవజాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణత్వం. అవును, పరపీడన పారాయణత్వంతో నడుస్తుంది. రాజులు రాజ్యాలు మీరందరూ ఎవరి మీద పెత్తనం చేద్దాం అనుకుంటారు? పేద ప్రజల మీద పెత్తనం చేద్దాం. పేద ప్రజలు గొర్రెల్లాగా మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తారు, ఓట్లేసి ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళకి మీరేం చేస్తున్నారు? అనుచిత ఉచితాలు విచ్చ వేసినట్టు పెన్షన్లు లేకుండా వాడికి 5,000 వీనికి 2,000 అని చెప్పి ఇచ్చి ఇవాళ మీరు మళ్ళీ ప్రజలతో ఓట్లు వేయించుకుంటారు. డబ్బు సారా పంచకుండా ఓట్లకు రండి, మిమ్మల్ని ఎవరు గెలిపిస్తారో చూస్తారు. నిజమైన ప్రజానాయకులు అప్పుడు వస్తారు. నిజమైన ప్రజానాయకులు మనకు రాజకీయ అవసరం లేదని ఇంట్లో అంటున్నారు. మీరేమో అసలైన దొంగ రాజకీయ నాయకులు వచ్చి రాజ్యం వెళ్తున్నారు కదా. అందుకనే మీ దోపిడీ ఎన్నడో అంటే మీ సామ్రాజ్యవాద దోపిడీ, మీ దోపిడీ అయితే బయటపడ్డప్పుడే మీరు వ్యతిరేకించుకుంటున్నారు. బయటపడకపోతే మీరు అందరూ కలిసి దొంగతనం చేస్తారు. అంతేగా. ఇవాళ మాటల్లో తేడా మాత్రమే ఇది జరిగిందంట.